ప్లాస్టిక్ వాడకాన్ని నివారించి పర్యావరణాన్ని పరిరక్షించాలని మండల డెవలప్మెంట్ అధికారి వి శ్రీలీల మరియు దెందలూరు సర్పంచ్ తోట ఏసమ్ అన్నారు. దెందలూరు బిఆర్ఎండి స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు స్వచ్ఛతే హీ సేవ కార్యక్రమం దెందలూరులో జరిగింది. ఈ సందర్భంగా ప్లాస్టిక్ నిషేధం, ప్లాస్టిక్ ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే కార్యక్రమంలో విద్యార్థులు ప్లాస్టిక్ వాడకం వలన కలిగే నష్టాలు, వాడిన తర్వాత దానిని ఏ విధంగా మార్చుకోవాలి అనే విధానాన్ని పాటల రూపంలో, నృత్య రూపంలో, నాటిక రూపంలో ప్రజలకు తెలియజేశారు. ఎక్కువగా ఉండడంతో ప్లాస్టిక్ ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. అలాగే ప్లాస్టిక్ ని ఉపయోగించడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు అనేవి వస్తాయి. బిఆర్ఎండి స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు ప్లాస్టిక్ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలు, ఆరోగ్య సమస్యల గురించి నాటక రూపంలో మరియు నృత్య రూపంలో, పాట రూపంలో తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ ఇక్కడికి వచ్చి అవగాహన ఏర్పరచుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ సేవ 2024 మరి ఫార్ట్నైట్ సెలబ్రేషన్స్ లో ఈరోజు క్యాలెండర్ లో మరి ఈరోజు ముఖ్య యాక్టివిటీ భాగంగా ప్లాస్టిక్ వినియోగం, దాన్ని ఏ విధంగా మన జీవన శైలిలో దాన్ని నిషేధించడం, వీటన్నిటి కార్యక్రమాలపై చక్కగా మరి బిఆర్ఎండి నర్సింగ్ కాలేజ్ వాళ్ళు చక్కటి ప్రోగ్రాం మరి ఏర్పాటు చేస్తున్నారు. ఆ ప్లాస్టిక్ ఉపయోగించడం వలన ఎంత ప్రాణహాని ఉందో దాని గురించి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇన్ని కూడా ఆ ఫుడ్ లో కూడా కొల్యూడ్ అయ్యి మనకి ఇంటెస్టైన్స్ లో కానీ ఇట్లా కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి ఇండైజెస్టబుల్ అంటే డైజెస్ట్ అవ్వవు. అది మనుషులు తిన్నా, పశువులు తిన్నా కానీ ఇంటెస్టైన్స్ లో అదొక ఇండైజెస్టబుల్ గా ఉండి మనకి అది ప్రేగుల్లో ఒక వ్యర్థ పదార్థంగా ఉండిపోతుంది. అర్థమయ్యేలా మంచి ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు ఆ స్కూల్ యాజమాన్యాన్ని మరొకసారి అభినందిస్తున్నాం. ఈ రోజు సచివేత కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిషేధం గురించి మరి బిఆర్ఎండి స్కూల్ యాజమాన్యం మరి ఈ రోజు మరి ప్రదర్శనలో